దోపిడీ స్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడిన పండుగ సాయన విగ్రహాన్ని మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి చోట ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మన మహబూబ్నగర్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న హన్వాడ మండల కేంద్రంలో మన పండుగ సాయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పండుగ సాయన విగ్రహాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంజీవ్ ముదిరాజ్ గారి నాయకత్వంలో వారి సహకారంతోనే ఈ విగ్రహాన్ని కొంత ఏర్పాటు చేశారు. విగ్రహదాత వారు కూడా అని ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్నారు. అసలుకు ఈ విగ్రహం అంటే పండుగ సాయన విగ్రహం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, దీని స్ఫూర్తి ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విగ్రహ కమిటీ నిర్వాహకులు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. యాదయ్య గారు, అసలు ఈ విగ్రహం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నా పేరు పల్లెమోని యాదయ్య సార్. నేను పండుగ సాయన్న విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయాలంటని చెప్పి మేమందరము మా హన్వాడ గ్రామ ప్రజల సహకారంతో అలాగే పిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ మా ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి బహుజన నాయకులను ఊరికొకరిని పండుగ సాయన్నని తయారు చేయాలని మా లక్ష్యం. అదే స్ఫూర్తిని కొనసాగించి మా యువతనందరినీ మేల్కొల్పాలి, ఆయన చరిత్రను అందరికీ చేర్చాలనే ఉద్దేశంతోనే ఈ పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు, పేదరికాన్ని నిర్మూలించేందుకు, అందరికీ సమానత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో పండుగ సాయన్న ఆ దోపిడీ వర్గాలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పనిచేసి ఆకలితో ఎవరు కూడా అలమటించొద్దు, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి, పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో పండుగ సాయన్న ఆనాడు పేదల కోసం చేసిన కృషి మరవలేనిది. మా తాతలు చెప్తుండ్రి ఆయన చరిత్ర గురించి. మేము అదే స్ఫూర్తిని అందరిలోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనే పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు మాకు సంజీవ్ ముదిరాజు విగ్రహాన్ని ఇప్పించి మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించడం జరిగింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఎంబడే స్పందించి స్థలాన్ని విజిట్ చేసి మాకు స్థలాన్ని చూపించడం జరిగింది. అదేవిధంగా హన్వాడ గ్రామస్తులందరూ పండుగ సాయన్న విగ్రహాన్ని పెడతామనగానే అందరి సహకారంతో వాళ్ళు వచ్చి భూమి పూజ చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించారు సార్. అంటే మామూలుగా ఈ ముదిరాజ్ కమ్యూనిటీనే కాకుండా తెలుగు ముదిరాజ్ కమిటీ అన్ని వర్గాలకు, బహుజన వర్గాలకు సంబంధించిన నాయకుడు పండుగ సాయన్న గారు. అయితే మరీ ముఖ్యంగా చూస్తే ముదిరాజ్ సామాజిక వర్గానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తీరని అన్యాయం జరిగిందన్న వాదన రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. రాష్ట్ర జనాభాలో దాదాపు 60 లక్షలకు పైచిలుగా మీ జనాభా ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంటే మన మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం తీసుకుంటే 7 నియోజకవర్గాల్లో కలిపి దాదాపు 15 లక్షలకు ఓట్లుంటే కేవలం ముదిరాజులవే 5 లక్షల వరకు ఓట్లున్నాయి. ఈ దశలో ఎంపీ టికెట్ రాబోతున్న ఎన్నికల్లో ఎంపీ టికెట్ ముదిరాజు వర్గానికి కేటాయించాలి అన్న నినాదం పెద్ద ఎత్తున వస్తుంది. ఒక సీనియర్ నాయకుడిగా చెప్పండి, మీ అభిప్రాయం దీనిని. సార్, ఇప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంట్ అనేది ఫస్ట్ నుంచి కూడా బహుజనులకు ప్రాధాన్యత లేకుండా పోతుంది. ఎవరో ఒక్కరు గెలిచినారంట అప్పట్లో, ఒకరు బహుజనుల నుంచి ఒకే ఒకరు గెలిచినారంట. అయితే మా పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో బహుజనులు దాదాపు 9 లక్షలకు పైగా ఉన్నారు. 15 లక్షల ఓట్లలో 9 లక్షల దాదాపు 10 లక్షల ఓట్లు బహుజనులే ఉన్నాయి, వెనుకబడిన వర్గాలే ఉన్నాయి. కాబట్టి మన నియోజకవర్గంలో ముదిరాజులై 5 లక్షల వరకు ఉంటాయి ఓట్లు. కాబట్టి బహుజనుల నుండి ప్రాధాన్యత ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం జరిగే లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ గారు దరఖాస్తు చేసుకున్నారు. అదే విగ్రహం ఏర్పాటు అంటే మనకు అన్ని గ్రామాల్లో కనిపిస్తుంది, అంటే ఒక ఉద్యమంలాగా సాగుతుంది. పండుగ సాయన విగ్రహం స్ఫూర్తిగా బహుజన నాయకత్వం అంతా గ్రామాల్లో ఎదగాలి, బీసీలంతా ఎదగాలన్నట్లు దీన్ని ఒక రాజకీయ చైతన్యంగా చూడొచ్చా మనం? దీంట్లో రాజకీయంగా అయితే మాకు ఏం ఉద్దేశం లేదు, చైతన్యం తీసుకురావాలనేది మా ఉద్దేశం. బహుజనులంతా రాజకీయంగా ముందుకు రావాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనేది మా లక్ష్యం. పండుగ సాయన్న స్ఫూర్తిని ప్రతి ఊరిలో కొనసాగించాలి, ప్రతి ఊరికి తీసుకెళ్ళాలి, ఆయన చరిత్రను ప్రతి ఇంటికి చేర్చాలనేది మా లక్ష్యం. పండుగ సాయన్న విగ్రహాన్ని ఇక్కడ పెట్టడమే ఒక మార్పుగా మేము భావిస్తున్నాం.
ఆ మార్పుని ప్రతి ఊర్లో కొనసాగించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. అందుకు అందరి సహకారం మేము తీసుకుంటాం. త్వరలో ఈ విగ్రహాన్ని కూడా అందరితో చర్చించి ఇనాగ్రేషన్ చేసుకుంటాం. అంటే బహుజనులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు బహుజనుల ప్రయారిటీ సమాజంలో రోజు రోజుకు తగ్గిపోతుంది. ఈ బహుజనులంతా మహనీయులని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ అడుగుజాలల్లో ముందుకు నడవాలి. వాళ్ళు అప్పట్లో సరే ఆ రోజుల్లో దొరల ఆధిపత్యం కానీ భూస్వాముల ఆధిపత్యం కానీ దోపిడీ ఎక్కువ జరుగుతున్న సమయంలో ఇలాంటి వాళ్ళు మహనీయులు ఒక్కరు నిలదొక్కుని అందరినీ కాపాడిన చరిత్ర వాళ్ళది. అటువంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మా యువత, రాబోయే యువత ముందుకు నడవాలని నేను కోరుతున్నా. యాదయ్య గారు, చివరిగా చెప్పండి, పండగ సాయన విగ్రహాన్ని ఒక సంవత్సరం కిందటి వరకు ఏర్పాటు చేయాలంటే ఎన్నో ప్రతిబంధకాలు, ఎన్నో కేసులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు కూడా మీ కమ్యూనిటీ ఫేస్ చేసింది ఆ రోజున్న పాలకవర్గం చేత. ఈరోజు స్వేచ్ఛగా విగ్రహాలు పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఇంత స్ఫూర్తి పొందుతున్నారు. ఈ రెండింటిని ఎట్లా చూడొచ్చు మనం? చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడైతే ఎమ్మెల్యే గారు కృషి చేశారు దీనికోసం. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ రెడ్డి గారి కృషి ఉంది. మరియు పిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజు గారి కృషి కూడా చాలా ఎక్కువగా ఉంది. మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించింది సంజీవ్ ముదిరాజు గారు. ఆయన మమ్మల్ని ప్రోత్సహించడం కారణంగానే మేము అంత ఊర్లల్లో అందరినీ బహుజనులను అందరినీ ఏకం చేసే లక్ష్యంతోనే ముందరికి వెళ్తున్నాం. గతంలో అనుమతులు కూడా రాలేని పరిస్థితి, ఇప్పుడు అనుమతులు దగ్గర ఎమ్మెల్యే ఇప్పించింది. అవునండి, గతంలో కూడా మేము అనుమతులు తీసుకున్నాము. గ్రామ పంచాయతీ లెవెల్లో గ్రామ పంచాయతీ అనుమతి రాత్రి కూల్చేసిండ్రు. అవమానం జరిగింది మాకు. ఆ అవమానం తట్టుకోలేక ఇప్పుడు కసితోటి మేము ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. అదేవిధంగా మేము పండుగ సాయన్న ఏ విధంగా అయితే ఆనాడు పేదల కోసం పనిచేసిండో ఆయన లక్ష్యాన్ని, ఆయన ఆశయాలను ప్రతి ఊర్లకు తీసుకెళ్లాలని మా పాలనలో ఆ రోజు నిర్బంధం కొనసాగింది. అంటే ఒక విగ్రహాన్ని, ఒక స్ఫూర్తిదాతను పెట్టుకునే పరిస్థితి లేదు. ఇవాళ స్వేచ్ఛగా పెట్టుకుంటారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ మీరు మేము చాలా సంతోషిస్తున్నామండి. ఇప్పుడైతే మాకైతే చాలా హ్యాపీ. పండుగ సాయన్న విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది బహుజనులకు అందరికీ హ్యాపీ. ఎలాంటి ఇబ్బందులు అయితే ఎమ్మెల్యే సహకారం లేదు. ఎమ్మెల్యే గారు వచ్చి మాకు స్థలాన్ని చూపించారు. అది హ్యాపీ. పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మండల హెడ్ క్వార్టర్లో ఆ రోజు ఏదైతే మన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అడిగిన వెంబడి మరి ఇక్కడ స్థలం చూపెట్టడం జరిగింది. నీవు అన్నట్లు ఇంతకుముందు కూడా వాస్తవానికి పండుగ సాయన్న విగ్రహం పెట్టాలంటే ఒక వర్గం, ఒక రాజకీయ ఆధిపత్యం నుంచి వాళ్ళని ఏదైతే వాళ్ళే ఇంత చైతన్యంగా ఆ విగ్రహం ఎందుకు పెట్టాలనే ఉద్దేశంతో అప్పుడున్న మరి మాజీ మినిస్టర్ కానీ వీళ్ళందరూ కానీ దాని పెద్ద ఎత్తున మండల హెడ్ క్వార్టర్లో రాజకీయంగా అనగదొక్కాలని చూసినారు. ఆ రాజ్యం పోయినాక మరి కొత్త రాజ్యం వచ్చినాక ఆ రాజ్యంలో అడిగిన వెంబడి మరి మండల హెడ్ క్వార్టర్లో మరి పండుగ సాయన్న విగ్రహం వెనుకబడిన వర్గాల కోసం ఆయన ఆ రోజు పనిచేశాడు. కాబట్టి ఆయన స్ఫూర్తితోటి ఈ వెనుకబడిన వర్గాలు ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన స్ఫూర్తితోటి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఇంకా ఇలాంటివి మహనీయుల విగ్రహాలు ఈ మండల హెడ్ క్వార్టర్లో పెట్టుకొని మరి ముందుకు సాగుతామని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ గతంలో నా పేరు డిప్యూటీ సర్పంచ్ లోకల్ గంగపూర్ యాదవ్. అయితే ఇక్కడ పండుగ సాయన్న విగ్రహాన్ని అసలు అతని పేరు కనుమరుగయ్యే టైంలో ఇక్కడ కిరణ్ అన్న ఫస్ట్ ఇక్కడ చౌరస్తాలో బోర్డు చేపించి పండుగ సాయన్న బోర్డు అని ఇక్కడ పెట్టడం జరిగింది. పండుగ సాయన్న అడ్డాని పెట్టడం జరిగితే ఇక్కడ కర్ణాటక వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి పండుగ సాయన్న అని పేరు చదివి ఇక్కడ పండుగ సాయన్న గోరి ఎక్కడుంది అని అడగడం జరిగింది. నేను ఇక్కడే టీ తాతుంటే అరే నీది ఎక్కడ అని అడిగిన, కర్ణాటక అని చెప్పినారు. కర్ణాటక వాళ్ళు అంత దూరం వాళ్ళు పండుగ సాయన్నని గుర్తిస్తున్నారు. మనం ఇంత దగ్గరలుండి ఆయన సేవలు అంది కొద్దిగా బీద వాళ్ళంతా ఆయన సేవలు అందుకొని మరి అతని గురించి మనం ఎందుకు ఆలోచన చేయడం లేదని చెప్పి ఆలోచన వచ్చింది నాకు. అప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు విగ్రహం పెడదామని ఇక్కడ యాదన్న గారు, శేఖరు, శివ వీళ్ళందరూ నాతో చర్చిస్తే కరెక్టే ఇప్పుడు మంచి అన్వాడ ఎక్కడ పెడతారంటే అన్వాడలు అంటే అన్వాడల అందరు లీడర్లతోన ఆలోచన చేసి అధికారులతోన సెక్రటరీ గారితోన ఎంపీడీఓతోన అందరితో ఆలోచన చేసి ఇక్కడ ప్లేసు చూపించి ఇక్కడ కిరణ్ కూడా ప్రోత్సహించిండు పెద్దలు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా చూసిపోవడం జరిగింది. ప్లేస్ బాగానే ఉంది అని ఇక్కడ పెట్టడం జరిగింది.
అతన్ని పెట్టుకోవడం వల్ల చిన్న చిన్న ఏజ్లో ఉన్న యువత చూసి ఆ రోజు ఈ పండుగ సాయన్న ఏ విధంగా సేవలు అందించిండు, మనం కూడా మంచి మంచి పనులు చేస్తే మనం కూడా ఈ విధంగా ఎదిగిపోవచ్చు అనే ఆలోచనతోన ఎదగాలని బహుజనులంతా ఏకం కావాలి, మంచిగా ఉండాలి. నా బహుజన బిడ్డని ఆయనను ఆదర్శం చేసుకొని అదే విధంగా ఎదగాలని కోరుకుంటూ ఇంతతోనూ ముగించు. పండుగ సాయన్న పాలమూరు కొమరంభీం, ఉత్తర తెలంగాణ కొమరంభీం ఎట్లనో పాలమూరు జిల్లాలో కూడా పండుగ సాయన్న కొమరంభీం లాగా మరి పండుగ సాయన్న విగ్రహం పెడతామన్న ఎంబడే గౌరవ శాసనసభ్యులు పెద్దలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న గారు ఇక్కడ వచ్చి స్థలం చూపించి పండుగ సాయన్న గొప్పవాడు, అందరివాడు, పేదల కోసం పనిచేసిన పండుగ సాయన్న దురభూస్వాములతో, దేశముఖులతో, రజాకారులతో, జాగీర్దారులతో పోరాటం చేసి పేదల రక్తం పిండుక తాగి దోసుకుపోయిన సొమ్మునంతా తిరిగి ప్రజలకు పంచినటువంటి గొప్ప వీరుడు పండుగ సాయన్న. కరెక్టే. ఇప్పుడు మంచి అన్వాడ ఎక్కడ పెడతారంటే అన్వాడల అందరు లీడర్లతోన ఆలోచన చేసి అధికారులతోన, సెక్రటరీ గారితోన, ఎంపీడీఓతోన అందరితో ఆలోచన చేసి ఇక్కడ ప్లేస్ చూపించి ఇక్కడ కిరణాన్న కూడా ప్రోత్సహించిండు. పెద్దలు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా చూసిపోవడం జరిగింది. ప్లేస్ బాగానే ఉంది అని ఇక్కడ పెట్టడం జరిగింది. అతన్ని పెట్టుకోవడం వల్ల చిన్న చిన్న ఏజ్లో ఉన్న యువత చూసి ఆ రోజు ఈ పండుగ సాయన్న ఏ విధంగా సేవలు అందించిండు, మనం కూడా మంచి మంచి పనులు చేస్తే మనం కూడా ఈ విధంగా ఎదిగిపోవచ్చు అనే ఆలోచనతోన ఎదగాలని బహుజనులంతా ఏకం కావాలి, మంచిగా ఉండాలి. నా బహుజన బిడ్డని ఆయనను ఆదర్శం చేసుకొని అదే విధంగా ఎదగాలని కోరుకుంటూ ఇంతతోనూ ముగించు. పండుగ సాయన్న పాలమూరు కొమరంభీం, ఉత్తర తెలంగాణ కొమరంభీం ఎట్లనో పాలమూరు జిల్లాలో కూడా పండుగ సాయన్న కొమరంభీం లాగా మరి పండుగ సాయన్న విగ్రహం పెడతామన్న ఎంబడే గౌరవ శాసనసభ్యులు పెద్దలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న గారు ఇక్కడ వచ్చి స్థలం చూపించి పండుగ సాయన్న గొప్పవాడు, అందరివాడు, పేదల కోసం పనిచేసిన పండుగ సాయన్న దురభూస్వాములతో, దేశముఖులతో, రజాకారులతో, జాగీర్దారులతో పోరాటం చేసి పేదల రక్తం పిండుక తాగి దోసుకుపోయిన సొమ్మునంతా తిరిగి ప్రజలకు పంచినటువంటి గొప్ప వీరుడు పండుగ సాయన్న. తప్పకుండా మీరు పండుగ సాయన్న విగ్రహం పెట్టండి అని చెప్పి మరి అన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న గారు ఇక్కడ వచ్చి స్థలం చూపించడం జరిగింది. చాలా సంతోషం. అన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మనందరూ తెలిసిన విషయం ఒకటి, తమ్ముడు ఇందాక చెప్పినట్టు పండుగ సాయన్న చరిత్ర ప్రతి ఒక్కరికి తెలవాలని చెప్పి మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో కూడా ఇక్కడ చౌరస్తా, పండుగ సాయన్న చౌరస్తా అని బోర్డు చూసి అడగడం జరిగింది. మరి పాలమూరు ఉమ్మడి జిల్లాలో పండుగ సాయన్న చరిత్రని బయటికి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ప్రజల న్యాయవాది, ప్రముఖ న్యాయవాది, ప్రస్తుతం జిల్లా కోర్టు పీపీగా ఉన్నటువంటి బెక్కం జనార్దన్ సార్ గారు పండుగ సాయన్న గురించి చరిత్ర మొత్తం రాసి ఒక బుక్ రాసి మరి నవపేట మండలంలో మిరుగోనిపల్లె అనేటువంటి గ్రామానికి వెళ్ళి పండుగ సాయన్న చరిత్ర మొత్తం తెలుసుకొని ఆయన బిడ్డ ఉన్న ఊరికి పోయి మరి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు మనమన్లను కలిసి వాళ్ళకు కొంత ఆర్థిక సాయం చేసి మరి పండుగ సాయన్న చరిత్ర మొత్తం ఒక బుక్ రాసి ఆ బుక్ను కూడా మాజీ మంత్రివర్యులు గౌరవ ఈటల రాజేంద్ర అన్న చేతుల మీదకించి ఆవిష్కారం చేయడం కూడా జరిగింది. మరి మహనీయుల చరిత్రని బయటికి తీసుకొచ్చినందుకు ఇప్పుడు అందరము మాట్లాడుకుంటున్నాము, అందరం తెలుసుకుంటున్నాము. మరి ఈ గొప్ప వాళ్ళ చరిత్ర బయటికి తీసుకురావాలి. ఈ పండుగ సాయన్న లాంటి వాళ్ళు మనము విగ్రహాలు పెట్టుకోవడమే కాదు, విగ్రహాల నుండి స్ఫూర్తి పొందాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మనకు ఎప్పుడో ఆయన ప్రవచనం చేసిపోయిండు, మనకు సూచించిపోయిండు. దీని నుండి అంటే ఈ రాబోతున్న ఈ ఎన్నికల్లో మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, మీ సామాజిక వర్గానికి ప్రత్యేకించి మీ సామాజిక వర్గానికి చెందిన పండుగ సాయన్న స్ఫూర్తితో మీరు ఈ ఎన్నికల్లో మీ కమ్యూనిటీకి ఏమి మీరు కోరుతున్నారు? మేము నిరంతరం పోరాటం చేసి అదే బహుజన రాజ్యం రావాలి, బహుజనులంతా ఏకం కావాలని చెప్పి ఎప్పుడు మేము కోరుకుంటున్నాము. కానీ ఎప్పుడో ఒకప్పుడు బహుజన రాజ్యం వస్తుంది. ఆ కళలు కన్నా మేము కన్నటువంటి కళలు నిజమైన రోజులు కూడా ఇంకా దగ్గరున్నవి. సమస్త మెజారిటీ కులాల కోసము మహనీయుడు పండుగ సాయన్న ఎట్లయితే పోరాటం చేసిండో ఆ పండుగ సాయన్న స్ఫూర్తితోనే ఇప్పుడున్న యువత మొత్తం కూడా బహుజన రాజ్యం కోసము ఏకము కావాలి. బహుజన రాజ్యం కోసం ఏకం కాకపోతే రేపటి తరానికి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ఇప్పటికైనా మనం మేలుకొని మన రాజ్యం కోసం మనం ఇంకా ఎంతో పోరాటం చేయవలసింది. ఈ మహనీయుల స్ఫూర్తితోటి పండుగ సాయన్న, సర్వాయి పాపన్న, మీయ సాబు లాంటి ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ఒక స్ఫూర్తి తీసుకొని మనం ముందుకోవాలి. ముఖ్యంగా మన చాలా యువతకు తెలవాల్సింది ఏంటంటే
మియసాబ్ పండుగ సాయన లాంటి వాళ్ళు మరి పేదల రక్తం పిండుకొని దోసుకుపోయిన సొమ్మును ఈ దొరభూస్వాములతో తీసుకొస్తే మరి వనపర్తి సంస్థానము దొరసాని శంకరమ్మ దొరసాని గారు మరి వీళ్ళ తెచ్చినటువంటి ధనాన్ని చెరువులు కుంటలు కట్టించిండ్రు. ఆ చెరువులు కుంటల ద్వారా ఈరోజు సమస్త మెజార్టీ కులాలు కూడా మనం వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాము. అక్కడ కూడా పండుగ సాయన స్ఫూర్తి ఉంది, పండుగ సాయన శ్రమ ఉంది. దాన్ని కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే ఈ మహానుభావులని ఎప్పుడు మనము మర్చిపోకూడదు. మన దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా చరిత్రలో అది మిగిలదు మనకు. ఈ చరిత్రలో ఈ మహనీయుల కోసం మనం ఏం చేసినాము, మహనీయులు ఒక చరిత్రను బయటికి తీసుకొచ్చి వాళ్ళ గురించి చెప్తే ఇది మాత్రమే స్థిరంగా నిలుస్తుందని చెప్పి కోరుకుంటున్నాము. రేపటి స్థానానికి ఇది ఒక స్ఫూర్తి కావాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. మీ ఒపీనియన్? హన్వాడ మండలంలో గత గవర్నమెంట్ పాలనలో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిండ్రు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ గారు దగ్గరుండి మాకు ప్లేస్ చూపించడం చాలా సంతోషంగా మేము భావిస్తున్నాము. ఇంకోటి, ఈ హన్వాడ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ గారు కానీ, ఉప సర్పంచ్ గారు కానీ, ఎంపీటీఓ గారు కానీ, కిరణ్ అన్న కానీ వీళ్ళందరూ అభిప్రాయాల నుంచి మాకు పల్లెమణి యాదయ్య గారు కానీ దగ్గరుండి చూసుకోవడం జరిగింది. మాకు హన్వాడ మండల కేంద్రంలో విగ్రహం పెట్టినందుకు మాకు చాలా సంతోషము. పెద్దలను కొట్టి పేదలకు పెట్టిన బహుజన నాయకుడు పండుగ సాయన్న చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. పండుగ సాయన్న అంటే బడుగు బలహీన వర్గాలకు ప్రతినిధిగా ఉన్నాడని, ఆ రోజున్న దోపిడీ ధనస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడి బహుజన జాతిని మొత్తం ఏకం చేసి ఆకలితో అల్లాడుతున్న బహుజన జాతి కోసం ఆ రోజు ఆయన పట్టెడు అన్నం పెట్టిన చరిత్ర ఆయనదని, ఆయన స్ఫూర్తితోనే రాజకీయంగా కూడా తాము పురోగమిస్తామని ఖచ్చితంగా రాబోతున్న ఎన్నికల్లో బహుజన రాజ్యం కోసం మనమంతా పండుగ సాయన స్ఫూర్తితో కొనసాగాలని వారు చెబుతూనే, ఇక్కడ గతంలో విగ్రహం ఏర్పాటు చేయాలనుకుంటే ఆ రోజున్న పాలక వర్గాలు దాన్ని దారుణంగా అణిచివేసే కుట్ర చేశాయని, కేవలం ఈ విగ్రహం ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా లేకుండా అవమానించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తూనే, నూతనంగా గెలిచిన గత 2 నెలల క్రితం గెలిచిన మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేక చొరవ చూయించి ఇక్కడ స్థలాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఇందుకోసం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను తన వంతుతో పాటుగా ప్రభుత్వ పరంగా కూడా అందిస్తానని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ముందుకొచ్చి చెప్పడం ఇది గొప్ప విశేషమని, గొప్ప సంతోషదాయకమైన విషయమని, ఆయన స్ఫూర్తి ఆయన ఇచ్చిన ప్రోద్బలం తమకు ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆయనకు సదా తాము కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నామని చెప్తూనే విగ్రహదాత అయిన సంజీవ్ ముదిరాజ్ గారు, బెక్కెన్ జనార్దన్ గారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా వారు తమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు.